వడ్డీ తక్కువైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో మెయిన్‌గా అటువైపు ఎళ్ళకుండా చాలామంది బ్యాంకులోనే డబ్బులనేది పెట్టేస్తూ ఉంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ అయ్యో! అదెందుకులే అని జెప్పేసి ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. అసలు ఎందుకిలా వస్తూ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్స్ చేసే మ్యాజిక్ ఎవరైనా గాని ప్రాపర్‌గా తెలుసుకున్నారంటే దాన్ని మీరు వదలరు. మరి దాని గురించి ఆ మ్యాజిక్ ఏంటో చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఎల్లారెడ్డి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్. ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నెంబర్ 1. హ్మ్. ఇంకొకటి భయం. మన చిన్నప్పటి నుంచి కూడా మన సేవింగ్ గురించి మన తాతగారు, తండ్రి అందరూ చెబుతారు. సేవింగ్ చేయాలి రేపటి గురించి అనేది మన బ్లడ్‌లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రిస్క్ అనేది మనం తీసుకోవాలి. రిస్క్ అనేది తీసుకోకుండా ఏం చేస్తారంటే రిస్క్ లేని ప్రొడక్ట్స్ ఏంటి, బ్యాంక్ ఎఫ్‌డి, గోల్డ్, వీటిల్లోనే మనల్ని పెడతారు. సో కంపారిటివ్లీ మామూలుగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ చూసుకుంటే బ్యాంక్ ఎఫ్డీలో మనం పెట్టింది దాని మీద వడ్డీ కట్టినా కట్టకపోయినా మన ఇన్ఫ్లేషన్కి ఈక్వలెంట్ ప్రొడక్ట్ మాత్రమే. అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో మన మనీ ఏమీ పెరగదు. సింపుల్ క్యాలిక్యులేషన్, ఈరోజు ₹1,00,000 బ్యాంక్ ఎఫ్డీలో చేస్తే 10-12 సంవత్సరాలు అయిన తర్వాత డబల్ అవుతుంది. అంటే మీకు దాదాపుగా 2,00,000 ఇస్తారు. బట్ ఇన్ఫ్లేషన్ ఎలా కంపేర్ చేయాలంటే ఈరోజు ₹1,00,000 పెట్టి కొనే వస్తువు 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత అవుతుంది అంటే 2,00,000 అయింది. ఈరోజు 1,00,000, ఆ రోజు 2,00,000 అయింది. బ్యాంక్ ఎఫ్డి కూడా అంతే పెరుగుతుంది. సో మీకు ఎడిషనల్ అమౌంట్ ఇక్కడ వస్తుంది, రావట్లేదు. అది తెలిసినా కూడా చాలామంది రిస్క్ అనేది తీసుకోరు. ఎందుకు? మ్యూచువల్ ఫండ్స్ అనగానే షేర్స్ వేస్తారు. ఫస్ట్ వర్డ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ అనగానే మాకు వచ్చేది రిస్క్ అండి. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది సబ్జెక్ట్ టు ది మార్కెట్ రిస్క్ అని ఉంది కదా, వాళ్ళే చెబుతున్నారండి రిస్క్ అని అన్న మాటే నాతో కూడా చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంకొకటి మర్చిపోతారు. ఈ మధ్య వస్తుంది చూడండి, మ్యూచువల్ ఫండ్ సహీ హై అనే క్యాప్షన్ మనకు గుర్తుండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా షేర్ అంటే ఒక భయము, అదొక భూత పదం అయింది. కారణం ఏంటి అంటే అప్ అండ్ డౌన్స్ ఉండడమే. బట్ మ్యూచువల్ ఫండ్కి షేర్ మార్కెట్కి రిలేషన్ ఉన్న దానికి దీనికి చాలా కంపారిజన్ ఉంది. ఓకే. అంటే ఒక షేర్ అంటే నథింగ్ బట్ చాలామంది అనుకున్నట్టుగా అదొక ట్రేడింగ్ ఆర్ షేర్ అన్న పదం మనం ఎలా చూడాలి అంటే ఒక కంపెనీలో పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీలో పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. పార్ట్ అంటే నథింగ్ బట్ షేర్ ఆఫ్ ది, ఎంత పర్సంటేజ్ షేర్. ఏదైనా బిజినెస్లో మీరు షేర్ తీసుకున్నాను స్టార్ట్ చేసామంటే ఎంత పర్సంటేజ్, ఎంత షేర్ ఇది ఉందని అడుగుతారు కదండి. అవును. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్లీ షేర్ అంటే ఆ పర్టికులర్ బిజినెస్లో మీ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఆ కంపెనీ ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది, అల్టిమేట్లీ ఓనర్స్కి ఇవ్వాల్సిందే కదండి ఆ ప్రాఫిట్. అంతే. సో ఇక్కడ మీరు దానిలో భాగస్వామి కాబట్టి వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దానికి మీ పార్ట్నర్షిప్ ఎంత ఉందో ఆర్ మీ షేర్ ఎంత ఉందో అది మీకు ఇస్తారు. ఓకే. అంటే ₹100 పెడితే ఆ కంపెనీ కనుక యావరేజ్గా ఒక 15-20% ఎర్న్ చేస్తే మీకు కూడా అంత రావాల్సింది. అంటే ₹100 ఇన్వెస్ట్ చేశారు అంటే ₹10-15 మీకు ప్రాఫిట్ వచ్చి తీరాల్సిందే. ఈ చిన్న కాన్సెప్ట్ అర్థం కాక, అంటే తప్పు కస్టమర్లకు అనుకోవద్దండి. ఏదో న్యూస్ చదువుతారు, ఎవరో ఏదో చెప్పింది నమ్ముతారు. బట్ లాంగ్ టర్మ్లోకి వచ్చేపాటికి ఎవరికైనా కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండి తీరాల్సిందే. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నాను, మామూలుగా రోజు మొత్తం మీద ఒక 7-8 వీడియోలు చూస్తాను. రేపు పొద్దున్న గుర్తుంటాయా మనకి? నో, ఉండవు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది చూస్తారు, బట్ ఒక 10 రోజులు అయిన తర్వాత వాళ్ళకి గుర్తుండదు. సో ఆ నెగిటివ్ అనేది మాత్రం మన మైండ్లో ఉండిపోయింది. మిగతా ఈ పాజిటివ్స్ ఏమీ గుర్తుండవు, నెగిటివ్ ఉండిపోయింది. అందుకని మ్యూచువల్ ఫండ్ అనగానే నో ఇది షేర్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి, ఇది మంచిది కాదంట. పాస్ట్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంతకుముందున్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకు వద్దు అనేస్తాను. కానీ అలాంటి వాళ్ళకి మేము జనరల్లీ ఏం చెబుతామంటే ఈరోజు ఒక 500 తోటి మీరు స్టార్ట్ చేయండి. నాకున్న 1000 మంది కస్టమర్లో ఎంతోమందికి ఇదే ఉపయోగించారు. 500 తోటి మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఒక 5-6 నెలలు అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి ఏంటి అనేది చెబుతాము. ఆటోమేటికల్లీ వాళ్ళు 10,000, 20,000, 50,000 ఎస్ఐపి పర్ మంత్ పెట్టుకుంటూ వస్తున్నారు. నా ఉన్న 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లోనే చూసుకున్నా దాదాపు మొన్న రీసెంట్లీ ఒక కస్టమర్ వచ్చారు, సార్ ఈ దాదాపుగా 90 lakh అయింది సార్. ఆ రోజు మీరు చెప్పారు కాబట్టి
మీరు ఆ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈరోజు నా దగ్గర 90 lakhs ఉన్నాయి. ఆ రోజు మీరు చెప్పకుండా ఉండుంటే ఈ రోజైనా నాకు అదొక్కటే నాకు నేను సంపాదించింది, మిగతా ఎక్కడ పోయినా తెలియదు. ఈ 90 lakhs నా దగ్గర ఉన్నాయంటే కారణం మీరే. ఓకే. ఎట్ ది సేమ్ టైం ఆ రోజు మీరు 10,000 ఎస్ఐపి కాకుండా నాకు 20,000 చెప్పుంటే ఈరోజు 2 కోట్లు వచ్చిండే సార్ నాకు. ఆ రోజున్న స్తోమతకు తగ్గట్టు వాళ్ళకున్న నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ మీరు చెప్పిన తర్వాత కూడా నాకు కాన్ఫిడెన్స్ లేక నేను అక్కడితో వదిలిపెట్టాను. స్టిల్ ఇంత అమౌంట్ అయింది. మీరు ఇంకా గట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా. మరి ఇప్పుడు ఇస్తున్నారు సార్ ఆ కాన్ఫిడెన్స్? ఎప్పుడప్పుడు కష్టాలు ఉంటాయి సార్ మనిషికి. నేను చెప్పేది ఒకటే, ఈరోజు స్టార్ట్ చేయండి. వాట్ ఎవర్ ద శాలరీ, మీకు 5,000 శాలరీ ఉన్నా, 10,000 శాలరీ ఉన్నా, 50,000 శాలరీ ఉన్నా, ₹1,00,000 శాలరీ ఉన్నా, ఈరోజు 500 తోటి మీరు స్టార్ట్ చేయండి. ఈ మ్యాజిక్ ఏంటో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకే అని గట్టిగా సరే ఏదైనా పిల్లగాడు పుట్టంగానే నడవడు కదండి, పరిగెత్తడు కదండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ని కూడా మెల్లగా చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి. ఫస్ట్ 3 years కంపల్సరీ. అప్పటిదాకా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. 3 సంవత్సరాలు మెల్లగా చేయి పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు బాగుంటుంది. ఓకే. దానికి ఒక ఫాదర్ లాంటి వాడు, ఒక తల్లి లాంటి వాడు నిమిషం చెబుతూ పోవాల్సింది. నథింగ్ బట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మాత్రమే మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే ఈరోజు కూడా ఇండియాలో 7% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంత తక్కువ మందికి మ్యూచువల్ ఫండ్ అవగాహన మెల్లమెల్లగా వస్తుంది. సో నైస్ సార్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఎంత బ్యూటీగా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు, ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో. థ్యాంక్ యూ.